తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంపై సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు పైన కూడా కొంతవరకు మాట్లాడుకున్నట్లయితే గతంలో మన పక్క రాష్ట్రాలను కూడా వివాదం అయితే తెరపైకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసులు ఉన్నదో అక్కడ కూడా స్పీకర్కే తుది నిర్ణయం ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ కూడా పార్టీ ఫిరాయించి దాదాపుగా గవర్నమెంట్లో చేంజ్ అయిన పరిస్థితి కనబడింది. అక్కడ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటుతోని అక్కడ విభేదాలు రావడంతో అక్కడ చీలికలు ఏర్పడిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ గవర్నమెంట్ సైతం అక్కడ మార్పు చెందింది. ఏ పార్టీ ఫిరాయింపుల ద్వారానే మరి మార్పు చెందింది. అప్పుడు కూడా వాళ్ళు కోర్టు మెట్లకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. కోర్టులకు కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా అక్కడ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే తీరుగా వస్తూ ఉంది. ఇప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో వెళ్ళిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా అనరు వేట వేస్తారా లేదా అనేది కూడా స్పీకర్ నిర్ణయం పైన ఉంది. పాజిటివా నెగిటివా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోండి. అనరు వేట వేస్తారా వెయ్యరా అనేది కూడా మొత్తానికి స్పీకర్ పైన ఉన్న అంశం అయితే మనకైతే కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే అనేక రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక స్పీకర్కి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి స్పీకర్ ఏదైతే లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ అయితే బాగుంటుందనే అంశాలపైన ఇప్పటికే లీగల్ టీంని నేను కలిసి వాటికి సంబంధించిన ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా గడ్డం ప్రసాద్ ఒక స్పష్టత చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. లీగల్ టీంని కలవనున్నట్టు కూడా తనైతే చెప్పారు. కానీ ఏదైతే స్పీకర్కి పూర్తి బాధ్యతలు ఆ అసెంబ్లీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు కూడా స్పీకర్ పైనే ఉంటాయి. అక్కడ ఏం జరిగినా కానీ ఏ అంశమైనా కానీ స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం కలిగించిన 10వ షెడ్యూల్లో ఇవే పేర్కొన్నారు. ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు కూడా స్పీకర్కే ఉంటాయి కాబట్టి మరి ఆ బాధ్యతలు కూడా స్పీకర్ తీసుకోబోతున్నట్టు కూడా కనబడుతుంది. కానీ ఇక్కడ భిన్న అభిప్రాయాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే ఈ తీర్పు పైన కాంగ్రెస్ వర్గ నేతలు ఏం చెప్తా ఉన్నారంటే ఇటు బీఆర్ఎస్కి చెంపదెబ్బ కొట్టినట్టుగా ఈ రిజల్ట్ వచ్చిందని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నాడు. ఇటు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తా ఉన్నారు, సీఎంకి మరియు కాంగ్రెస్ నేతలకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి చెంపదెబ్బ కొట్టినట్టుగా మరి ఈ తీర్పు వచ్చింది, మేము హర్షిస్తూ ఉన్నామని కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ గతంలో జరిగిన అంశాలను తెరపైకి తీస్తే ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయాల్లో ఏ అంశాలు అయితే ముందు పెట్టుకుంటే మరి గతంలో కూడా స్పీకర్కే ఇవ్వడం అయితే జరిగింది. స్పీకర్ కూడా కొంత సమయాన్ని కావాలి, ఎందుకంటే క్షణికావేశంలో రాజీనామా చేశారా లేకుంటే పార్టీ మీద ఇబ్బందితోని రాజీనామా చేశారా, వాళ్ళు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే మేము వాళ్ళని సస్పెండ్ చేయాలా లేదా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం అన్నట్టు కూడా కనబడతా ఉంది. కానీ ఇక్కడ మరొక అంశం కూడా మనకి తెరపైకి అయితే వస్తూ ఉంది. వాళ్ళు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకంగా మారబోతా ఉంది. ఇక్కడ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా గవర్నమెంట్కి ఒక లేఖ రాయాల్సిన పరిస్థితి కనబడింది. మీరు పార్టీ చేంజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఈ స్పీకర్ అడగబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళు బలమైన కారణాలు బీఆర్ఎస్ పైన చూపెడితే వాళ్ళ సస్పెండ్ నుండి తప్పించుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే క్షణికావేశంలో చేశారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల చేశారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ బెదిరిస్తూ ఉందా అనే అంశాలపైన స్పీకర్ కొన్ని క్వశ్చన్లు ఆ ఎమ్మెల్యేలకు ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేల నుండి వాటిని తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా ఏదైనా అంటే కొంత ఆలస్యమైనా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సస్పెండ్ ఉండకూడదు అన్నట్టు కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించిందో వాళ్ళ ఎమ్మెల్యేలు కోరుకుంటున్న విధంగానే స్పీకర్ కూడా ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడబోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, గడ్డం ప్రసాద్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఉత్కంఠగా అయితే మారింది. ఇప్పటివరకు అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీర్పు మొత్తానికైతే తెలంగాణలో సంచలనంగా మారబోతా ఉన్న అంశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా కొంత చర్చనీయంగా అంశం అయితే కనబడతా ఉంది.